హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పవర్ బిఐ తెలుగు సిరీస్. ఈరోజు ఈ వీడియోలో మనము పవర్ క్వెరీ ట్రాన్స్ఫర్మేషన్స్ చూస్తామండి. పవర్ క్వెరీ ట్రాన్స్ఫర్మేషన్స్ చూసే కంటే ముందు లాస్ట్ వీడియోస్లో ద ఓవర్ వ్యూ ఆఫ్ ద పవర్ బిఐ డెస్క్టాప్, దాని తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ ట్యాబ్ ఎక్కడ ఉంటుంది మనకు, దాని తర్వాత డేటా కనెక్టర్స్ ఏవేవి ఉన్నాయి, శాంపుల్ డేటా కనెక్టర్స్ లైక్ ఎక్సెల్, సిఎస్వి, ఎస్క్యూఎల్తో డేటాను ఎట్లా కనెక్ట్ అవుతామో లాస్ట్ వీడియోస్లో చూసాం కదా. ఈరోజు వీడియోలో మనము ఏం చేస్తామంటే పవర్ క్వెరీ ట్రాన్స్ఫర్మేషన్స్ చేద్దాము. సో పవర్ క్వెరీ ట్రాన్స్ఫర్మేషన్స్లో కొన్ని శాంపుల్ ట్రాన్స్ఫర్మేషన్స్, రీప్లేసింగ్ నల్ వాల్యూస్, ఎక్స్ట్రాక్ట్ ఇయర్ మంత్ డేట్ ఎలా చేస్తాము, స్ప్లిటింగ్ ఆఫ్ ద కాలమ్స్, ఫిల్టర్ కాలమ్స్ లేదా ఫిల్టరింగ్ రోస్, చేంజింగ్ ద డేటా టైపు, రిమూవ్ డూప్లికేట్స్, కండిషనల్ కాలమ్స్ ఏవైనా రాస్తామా, గ్రూప్ బై చేద్దాం, సార్టింగ్ ఆఫ్ ద డేటా, ఇట్లా శాంపుల్ ట్రాన్స్ఫర్మేషన్స్. అంటే ఇంకా చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఈ ట్రాన్స్ఫర్మేషన్లో ఓన్లీ ఫర్ ద శాంపుల్ పర్పస్ మనము ఇక్కడ చూపించాను కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ మాత్రమే. ఇంకా మీకు ఏమైనా కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ కావాలంటే మీరు కమెంట్లో అడగచ్చు. కమెంట్లో అడగండి, ఈ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా చేస్తారు, ఏ ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు వాడతారో ఇవన్నీ మనం వీడియోలో డిస్కస్ చేసుకుంటూనే వెళ్తాము. మీకు ఏదైనా ట్రాన్స్ఫర్మేషన్ తెలిసుండి లేదా మీకు ఏదైనా ట్రాన్స్ఫర్మేషన్ కొత్తగా అర్థం కాకపోతే మీరు యూ జస్ట్ ఆస్క్ మీ ఇన్ ఎ కమెంట్లో అడగండి. మనం దానికి యాడ్ అండ్ వీడియో అనేది చేద్దాం అనమాట. ఓకేనా? సో ఇప్పుడు పవర్ క్వెరీ ఎడిటర్ అనేది ఇలా ఉంటుంది ఓవర్వ్యూగా. సో ప్రాక్టికల్గా కూడా చూద్దాము. నార్మల్గా నేను ఒక స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ పెట్టుకున్నాను. ఇక్కడ ఏంటంటే పవర్ క్వెరీ ఎడిటర్లో ఇక్కడ చూస్తున్నాం కదా, పవర్ బిఐ డెస్క్టాప్లో ట్రాన్స్ఫార్మ్ డేటా ట్యాబ్ అనేది ఉంటుంది. సో ఈ ట్రాన్స్ఫార్మ్ డేటా ట్యాబ్ని మనకేంటంటే ట్రాన్స్ఫార్మ్ డేటా ట్యాబ్ మీద నొక్కి ట్రాన్స్ఫార్మ్ డేటా కొడితే ఇక్కడ మనకి ఇలాంటి క్వెరీ ఎడిటింగ్ టూల్స్ అనేటివి ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ ఉన్నదాన్ని మనము ఫార్ములా బార్ అంటున్నాం యాజ్ యూజువల్గా. సో ఫార్ములా బార్ అంటున్నాం. ఫార్ములా బార్ అంటే మనము ఏదైతే స్టెప్స్ అప్లై చేస్తామో ఆ స్టెప్స్ని ఒక ఫార్ములా రూపంలో మనకి ఇక్కడ ఇస్తుంది. తర్వాత మనము ఏ టేబుల్కి కనెక్ట్ అయ్యాము అనే దాన్ని ఇక్కడ మనము ప్రాపర్టీస్లో చెక్ చేస్తాము. ఇక్కడ టేబుల్ నేమ్ ఉంటుంది అండ్ ప్రాపర్టీస్ ఉంటాయి. దాని తర్వాత ఏ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ లేదా ఎక్కడి నుంచి కనెక్ట్ అయ్యాము, ఏ సోర్స్ నుంచి, నావిగేషన్ ఏంటి, ఏమేమి ట్రాన్స్ఫర్మేషన్స్ జరిగాయి అనేది ఈ అప్లైడ్ స్టెప్స్లో చూస్తాము. ఇంకా ఫోర్మోస్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ క్వెరీ పెయిన్. అంటే క్వెరీ పెయిన్ ఈజ్ నథింగ్ బట్ ఏమేమి టేబుల్స్కి కనెక్ట్ అయ్యాం, టేబుల్ నేమ్స్ ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఇది ఓవర్ వ్యూ ఆఫ్ పవర్ క్వెరీ అనమాట. పవర్ క్వెరీ ఎడిటర్ యొక్క ఓవర్ వ్యూ ఎలా ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మనము నెక్స్ట్ ఇక్కడ టేబుల్ ప్రివ్యూ చూస్తాం కదా. మెయిన్గా మనము చూసేది ఏంటంటే టేబుల్ ప్రివ్యూ. ఇది చూడండి, టేబుల్ ప్రివ్యూ అంటే మనకు టేబులర్ ఫార్మాట్లో పవర్ క్వెరీ ఎడిటర్లో ఇలా కనిపిస్తుంది అనమాట టేబుల్ వ్యూ అనేది. ఇంకా నెక్స్ట్ మనము దీని తర్వాత ఎక్కడికి వెళ్తామంటే ఇక్కడ చూడండి, పవర్ క్వెరీ ఎడిటర్లో జనరల్ సెట్టింగ్స్ అంటే హోమ్ ట్యాబ్లో ఏముంటాయి, ట్రాన్స్ఫార్మ్ ట్యాబ్లో ఏముంటాయి, యాడ్ కాలం. సో మనం మెయిన్గా వర్క్ చేసేది ఈ 3 ట్యాబ్స్ మీదే చేస్తామన్నమాట. మీరు అబ్జర్వ్ చేశారంటే ఈచ్ ట్యాబ్ ఇది హోమ్ ట్యాబ్, ఇది ట్రాన్స్ఫార్మ్ ట్యాబ్, ఇది యాడ్ కాలం ట్యాబ్ అనమాట. సో ఆల్మోస్ట్ ట్రాన్స్ఫార్మ్ ట్యాబ్, యాడ్ కాలంకి దెర్ ఈజ్ ఎ సిమిలారిటీ. ఇక రెండింటికి సిమిలారిటీ అనేది ఉంటుంది. హోమ్ ట్యాబ్లో ఏముంటుందంటే హోమ్లో హోము, ట్రాన్స్ఫార్ము, యాడ్ కాలము, వ్యూ, టూల్స్, హెల్ప్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఇందులో ట్రాన్స్ఫార్మ్ ట్యాబ్ అనేదిను యాడ్ కాలం అనేది మనం ఇక్కడ సపరేట్గా డివైడ్ చేసుకొని చూస్తున్నాం అనమాట. ఇక్కడ సపరేట్గా డివైడ్ చేసుకుని చూస్తున్నాం. సో ట్రాన్స్ఫార్మ్ ట్యాబ్లో ఏముంటాయంటే గ్రూప్ బై ఉంటుంది, యూజ్ ఫస్ట్ యాజ్ ఎ హెడర్ ఉంటుంది, ట్రాన్స్పోజ్, అన్పైవోటింగ్ కాలమ్స్, ఫిల్, రీప్లేస్ వాల్యూస్, ఇంకా టెక్స్ట్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏమైనా చేయొచ్చా, నంబర్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏమైనా చేయొచ్చా, డేట్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏమైనా చేయొచ్చా. ఇంకా యాడ్ కాలం అనేది ఏం చేస్తుంది అంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ట్యాబ్కి యాడ్ కాలం ట్యాబ్కి దెర్ ఈజ్ అ డిఫరెన్స్. ఏం డిఫరెన్స్ ఉంటుంది అంటే ట్రాన్స్ఫార్మ్ ట్యాబ్ ఏం చేస్తుంది, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్న కాలంని రీప్లేస్ చేసేస్తుంది. అదే యాడ్ కాలం అనేది ఏం చేస్తుందంటే ఎక్స్ట్రాగా ఒక కాలంని క్రియేట్ చేస్తుంది. ఆల్ దీస్ థింగ్స్ మనము ప్రాక్టికల్గా చూద్దాము. సో ప్రాక్టికల్గా చూడాలంటే మనం పవర్ బిఐ డెస్క్టాప్ని ఓపెన్ చేయాలి. ఐ విల్ ఓపెన్ ద పవర్ బిఐ డెస్క్టాప్.
పవర్ క్వెరీ ఎడిటర్ని ఓపెన్ చేసి చూద్దాం. లాస్ట్ వీడియోలో మనము డేటా కనెక్టివిటీ ఫైల్ తీసుకున్నాం కదా, ఆర్డర్స్ టేబుల్కి కనెక్ట్ అయ్యాము, గ్లోబల్ సేల్స్, ఆర్డర్స్, పీపుల్స్, రిటర్న్స్. ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా మనము దాని మీదనే చేస్తున్నాము. సో దిస్ ఈజ్ వాట్, ఇది పవర్ బిఐ డెస్క్టాప్ కదండి. ఇక్కడ నుంచి మనము ట్రాన్స్ఫర్మేషన్స్కి వెళ్ళాలంటే ట్రాన్స్ఫార్మ్ ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ డేటా అనేది ఉంటుంది. నిన్న లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాము ట్రాన్స్ఫార్మ్ డేటా. ఈ ట్రాన్స్ఫార్మ్ డేటాకి వెళ్తే సో ఇట్ విల్ ఓపెన్ ద పవర్ క్వెరీ ఎడిటర్ అండి. సో దిస్ ఈజ్ ఎ సపరేట్ ఇంటిగ్రేటెడ్ టూల్ అండి. ఈటీఎల్ పర్పస్ పవర్ క్వెరీ ఎడిటర్ ఉంటుంది. ఇక్కడ పవర్ క్వెరీ ఎడిటర్ని మనము ఓపెన్ చేసామంటే ఇక్కడ ఆర్డర్స్ టేబుల్ ఉన్నాయి. సో ఫస్ట్ మనము అక్కడ చెప్పుకున్న వాటిలో ఫస్ట్ ఏంటంటే రీప్లేస్ నల్ వాల్యూస్ అంటుంది. సో రీప్లేస్ నల్ వాల్యూస్ అంటే ఫస్ట్ మనము ఎక్కడైనా ఇక్కడ చూడండి, నేను కాలం దీని యొక్క వ్యూలోకి వెళ్తే కాలం క్వాలిటీ అనేది నేను చెక్ చేస్తున్నాను. కాలం క్వాలిటీ అంటే హౌ మచ్ ఆఫ్ వ్యాలిడ్ డేటా. సో ఇక్కడ ఉంది కదా కాలం క్వాలిటీ. ఈ కాలం క్వాలిటీ అనేది ఇక్కడ వ్యాలిడ్ డేటా, ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా, ఎంటీ. సో అందుకోసమని ఇక్కడ కాలం క్వాలిటీని నేను చెక్ చేసుకున్నాను. సో హోమ్లోకి వెళ్ళేసి నేను ఇప్పుడు ఎక్కడైనా ఎంటీ డేటా ఉంటే దాన్ని రీప్లేస్ చేయడానికి కుదురుతుందేమో. ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసి మనకు ఉన్నది వచ్చేసి రీప్లేస్ నల్ వాల్యూస్. ఇప్పుడు ఇక్కడ పోస్టల్ కోడ్ ఉంది కదా, మీరు పోస్టల్ కోడ్ని అబ్జర్వ్ చేసామంటే 80% ఆఫ్ ద రికార్డ్స్ ఎంటీ ఉన్నాయి. ఇక్కడ నేను ఏం చేయొచ్చు అంటే అది నంబర్ టైప్ ఆఫ్ డేటా టైప్ ఇక్కడ చూడండి. సో ఆల్ ద టైప్ ఆఫ్ డేటా టైప్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఈ డేటా టైప్స్లో మీరు అబ్జర్వ్ చేశారంటే పోస్టల్ కోడ్ అనేది హోల్ నెంబర్లో పెట్టారు. హోల్ నెంబర్లో పెట్టిన తర్వాత 80% ఆఫ్ ద రికార్డ్స్ ఎంటీ ఉన్నాయి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత వీ హ్యావ్ ఏ రీప్లేస్ వాల్యూస్. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత రీప్లేస్ వాల్యూస్ ఉంటాయి. రైట్ క్లిక్, రీప్లేస్ వాల్యూస్ ఇది. దాని తర్వాత వీ హ్యావ్ వన్ మోర్ ఆప్షన్ లైక్ ఇక్కడ కూడా రీప్లేస్, రెండు ఆప్షన్స్ ఒకటే అండి. మీరు ఏది తీసుకున్నా కూడా అది వస్తుంది. రీప్లేస్ వాల్యూస్ మీద క్లిక్ చేసి యూ జస్ట్ ఏ వాల్యూని మీరు రీప్లేస్ చేయాలనుకుంటున్నారంటే నల్, ఆ నల్ని అలానే ఇస్తాం. రీప్లేస్ విత్ 0. సో 0తో రీప్లేస్ చేస్తాను. అప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇప్పుడు ఎంటీ 0 ఎంటీ అని అంటే 0 వాల్యూ 0 ఇచ్చిన తర్వాత వ్యాలిడ్ 100% వ్యాలిడ్ డేటా అయింది. సో ఇక్కడ మనం ఆర్డర్స్ టేబుల్లో ప్రాఫిట్ లేదా డిస్కౌంట్ కాలంలో కానీ పోస్టల్ కోడ్లో కానీ మీరు అబ్జర్వ్ చేశారంటే ఏవైనా రీప్లేస్ చేయాలంటే చేసుకోవచ్చు. సో యూ అబ్జర్వ్ రైట్, వాల్యూని రీప్లేస్ చేసిన తర్వాత డేటా టైప్ అనేది సో అది ఎందుకో చేంజ్ అయింది. సో ఇప్పుడు నేను మళ్ళీ హోల్ నెంబర్కే మార్చుకున్నాను. రైట్. సో ఇప్పుడు మనము చేంజింగ్ ద డేటా టైప్స్, ఇందాక నేను ఇలా డెసిమల్ నెంబర్లో ఉన్నదాన్ని హోల్ నెంబర్ లెక్క మార్చాను కదా, దిస్ ఈజ్ ద డేటా టైప్ చేంజింగ్ అనమాట. మీరు అకార్డింగ్ టు ద టైప్ ఆఫ్ డేటా విచ్ ఎవర్ ఎగ్జిస్టింగ్ ఆన్ ద రికార్డ్స్ మీరు డేటాను మీరు మార్చుకోవచ్చు అనమాట. హోల్ నెంబర్ లెక్క మారుస్తున్నాను. తర్వాత ఎక్స్ట్రాక్ట్ ఇయర్, మంత్, డే ఉంటుంది. సో ఎక్స్ట్రాక్ట్ ఇయర్, మంత్, డేట్ అనేది ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆర్డర్స్ టేబుల్లో ఆర్డర్ డేట్ అనేది ఒక డేట్ కాలం. ఈ డేట్ కాలంలో నుంచి మనము ఏదైనా ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకున్నప్పుడు ఐ జస్ట్ ఏం చేస్తానంటే మన కంఫర్ట్ పర్పస్ ఆర్డర్స్ టేబుల్ని డూప్లికేట్ చేసేసి ఇందులో ఓన్లీ నేను డేట్ కాలం మాత్రమే పెడతాను. దాన్ని క్వెరీ రీనేమ్ చేసుకుంటాను డేట్ అని చెప్పేసి. సో ఇది మ్యాండేటరీ ఏం కాదు, అక్కడే చేయొచ్చు. లేదా ఇలా చేయడం వల్ల ఏమంటే అబ్జర్వేషన్ పర్పస్ బాగుంటుందని చెప్పేసి నేను తీసుకుంటున్నాను. ఇక్కడ ఇంకొక టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాను చూడండి. నాకు ఆర్డర్ డేట్ తప్ప వేరే కాలమ్స్ ఏమీ అవసరం లేదు. అప్పుడు నేను ఏం వెళ్తాను అంటే చూస్ కాలంలోకి వెళ్తాను. ఎక్సెప్ట్ ఆల్ దీస్ థింగ్స్, నేను ఆర్డర్ డేట్ ఒక్కటే తీసుకొని మిగిలిన వాటిని అన్నింటినీ ఫిల్టర్ చేస్తాను. ఇది ఒక టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అండి. ఇక్కడ డేట్లో నాకు యాడ్ కాలంలోకి వెళ్తే మీరు అబ్జర్వ్ చేశారంటే డేట్ యాక్టివేట్లో ఉంటుంది. నాకు ఇయర్ కావాలంటే ఇయర్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. మళ్ళీ ఆర్డర్ డేట్ని సెలెక్ట్ చేసి డేట్కి వెళ్ళి మంత్ కావాలంటే మంత్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. నాకు మంత్ ఇక్కడ నంబర్స్లో ఉంది కదా, ఈ నంబర్స్లో ఉన్న మంత్ నాకు నేమ్లో కావాలంటే మంత్ నేమ్ ఆఫ్ ద మంత్. సో ఇలా తీసుకున్నానంటే నేమ్ ఆఫ్ ద మంత్ అనేది టెక్స్ట్ ఫీల్డ్ అనేది వస్తుంది. ఇలా మళ్ళీ ఇప్పుడు ఓన్లీ డేట్లోకి వెళ్ళి డేట్ ఓన్లీ అన్నాను అనుకోండి, సో డే, సో లేదా డే ఆఫ్ ద వీక్, స్టార్ట్ ఆఫ్ ద వీక్, ఎండ్ ఆఫ్ ద వీక్. మనం డే క్లిక్ చేసామనుకోండి ఆ డేట్లో అది ఎన్నో డే అంటే ఆ మంత్లో ఆ డే ఎన్నోది అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. ఇలా
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ మనం చేయొచ్చు. ఇంకొకటి మనకు ఇక్కడ ఆర్డర్స్ టేబుల్లోకి వెళ్తే ఆర్డర్ ఐడి ఉంది కదా, ఆర్డర్ ఐడిలో మనకు ఇక్కడ CA/20 అంటే డిఫరెంట్ డేటాని వీళ్ళు ఆర్డర్ ఐడి గురించి వాడారు కదా. ఇక్కడ నాకు ఇలా వద్దనమాట. ఎలా చేయాలంటే ఓన్లీ ఈ డెలిమిటర్ ఉంది కదా, డెలిమిటర్ అంటే ఏం లేదండి, స్పెషల్ క్యారెక్టర్స్ అన్నిటినీ మనం ఇక్కడ డెలిమిటర్స్ అనుకోవచ్చు. ఈ డెలిమిటర్ కంటే ముందు ఈ 2 క్యారెక్టర్స్ ఏదైతే ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ని నాకు కావాలి. సో ఇప్పుడు యాడ్ కాలంలోకి వెళ్ళొచ్చు లేదా ట్రాన్స్ఫార్మ్ ట్యాబ్లోకి వెళ్ళొచ్చు, ఎలాగైనా కూడా ఓకే. ఇక్కడ ఫార్మాటింగ్ లేదా ఎక్స్ట్రాక్ట్లోకి వెళ్తే ఇక్కడ చూడండి టెక్స్ట్ బిఫోర్ డెలిమిటర్ అని నేను తీసుకున్నాను అనుకోండి, డెలిమిటర్ అడుగుతుంది, డెలిమిటర్ సింబల్ ఇస్తే ఇది. సో ఇది ఒకటి, అంటే నేను ఈ కాలంలో నుంచి నాకు ఎగ్జాక్ట్గా టెక్స్ట్ ఏది కావాలో దాన్ని ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాను, టెక్స్ట్ బిఫోర్ డెలిమిటర్. సో యాక్చువల్గా స్ప్లిట్టింగ్ ఆఫ్ ద కాలం కూడా చేసుకోవచ్చు మనము. ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్తే స్ప్లిట్ కాలం అనేది మనకి ఇక్కడే కనిపిస్తుంది. ఇక్కడ టెక్స్ట్ స్ప్లిట్ కాలం ఇదిగోండి. ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్తే స్ప్లిట్ కాలం ఇక్కడ కనిపిస్తుంది. స్ప్లిట్ కాలం బై డెలిమీటర్ బై నెంబర్ ఆఫ్ క్యారెక్టర్. ఇప్పుడు నేను ఏదైతే డెలిమీటర్ ఆప్షన్ చేశానో అది ఇక్కడ కూడా పర్ఫామ్ చేయొచ్చు. స్ప్లిట్ కాలం బై డెలిమీటర్ అని క్లిక్ చేశాను అనుకోండి, కస్టమ్ డెలిమీటర్ కాదు, మనకు ఈచ్ అకరెన్స్ ఆఫ్ ద డెలిమీటర్ సెలెక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే అక్కడ మల్టిపుల్ డెలిమీటర్స్ ఉన్నాయి. మల్టిపుల్ డెలిమీటర్స్ అంటే ఏం లేదు, 1 2 డెలిమీటర్స్ ఉన్నాయి. ఇన్ కేస్ ఒకటే లెఫ్ట్ మోస్ట్ డెలిమీటర్ కావాలంటే లెఫ్ట్ మోస్ట్ది, రైట్ మోస్ట్ కానీ రైట్ మోస్ట్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నాకు ప్రతి అక్కరెన్స్కి కావాలి కాబట్టి నేను ప్రతి అక్కరెన్స్ తీసుకొని జస్ట్ ఓకే చేస్తాను. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేశారంటే ఆర్డర్ ఐడి 1లో నుంచి అంటే ఒక కాలంని 3 కాలంలోకి స్ప్లిట్. చూడండి, ఆర్డర్ ఐడి 1, ఐడి 2, ఐడి 3 ఇలా 3 కాలంలోకి స్ప్లిట్ అయిపోయింది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్ప్లిట్టింగ్ ఆఫ్ ద కాలం. ఇందాక మనము చేసినట్టు పీపుల్స్ లెక్క ఆర్డర్స్ టేబుల్లోకి వెళ్ళేసి నాకు ఫిల్టరింగ్ ఆఫ్ ద కాలం అనేది కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్ అండి. హోమ్ ట్యాబ్కి వెళ్తే చూస్ కాలమ్స్ ఉంది కదా, ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే యూ జస్ట్ ఎక్స్పాండ్ దిస్ చూస్ కాలంలోకి వెళ్ళేసి ఇది ఫిల్టరింగ్ ఆఫ్ ద కాలం. మీకు ఇందులో ఏ కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని మిగిలిన కాలమ్స్ అన్నిటిని మీరు అన్చెక్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫిల్టరింగ్. ఇది ఒక టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. నెక్స్ట్ ఫిల్టరింగ్ ఆఫ్ ద కాలమ్స్ అయిపోయింది కదా, రోస్ని కూడా మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, రో ఐడిని నేను ఎక్స్పాండ్ చేశానంటే సెలెక్ట్ ఆల్ ఉంది కదా, సెలెక్ట్ ఆల్ కాకోకుండా అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్, సార్టింగ్ అనేది కూడా చేసుకోవచ్చు. ఇక్కడ రోస్ని ఫిల్టర్ చేయాలంటే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే అసెండింగ్ ఆర్డర్లో క్లిక్ చేస్తాను. అసెండింగ్ ఆర్డర్లో క్లిక్ చేసిన తర్వాత ఇది సార్ట్ అవుతుంది కదా, సార్ట్ అయిన తర్వాత యూ జస్ట్ అబ్జర్వ్, ఇక్కడ నేను దీని మీద క్లిక్ చేసి సెలెక్ట్ ఓన్లీ 1 2 3 4 కాలమ్స్ మాత్రమే, రికార్డ్స్ మాత్రమే, రోస్ మాత్రమే కావాలనుకోండి, ఇలా ఓన్లీ 7 రోస్ ఆఫ్ డేటానే నేను ఫిల్టర్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ వాట్ ఫిల్టరింగ్ ఆఫ్ ద కాలమ్స్ ఒకటి, ఫిల్టరింగ్ ఆఫ్ ద రోస్ ఒకటి. ఇంకా రిమూవ్ డూప్లికేట్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే నేను ఈ అప్లైడ్ స్టెప్స్ అనే అక్కడ చూసాం కదా, ఈ అప్లైడ్ స్టెప్స్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్న అప్లైడ్ స్టెప్స్ అండి. మనం ఇక్కడ ఏమేమి పర్ఫార్మెన్సెస్ చేస్తున్నామో అన్ని ఇక్కడ రికార్డ్ అవుతుంటాయి. సో ఈ అప్లైడ్ స్టెప్స్లో నేను రీసెంట్గా ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ పర్ఫామ్ చేశానో అది నాకు అవసరం లేదంటే ఆ రీసెంట్ యాక్షన్ నేను డిలీట్ చేస్తే ఇట్ విల్ గెట్ రిమూవ్. తర్వాత నేను సార్టింగ్ కూడా క్లియర్ చేసేస్తాను. సో రీసెంట్ కాలంని నేను రీసెంట్ యాక్షన్ డిలీట్ చేశాను కదా, అప్పుడు మిగిలినవి ఉంటాయి. ఇక్కడ మనకు పవర్ క్వెరీలో చాలా ముఖ్యమైన ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే రీప్లేస్ నల్ వాల్యూస్, చేంజింగ్ ఆఫ్ ద డేటా టైప్స్, ఎక్స్ట్రాక్ట్ ఇయర్, డేట్, మంత్, స్ప్లిట్ కాలమ్స్ ఇవి చేసాం కదా. వీ హ్యావ్ మోర్ ట్రాన్స్ఫర్మేషన్స్ అండి. ఇంకా రిమూవ్ డూప్లికేట్స్ ఉన్నాయి, కండిషనల్ కాలమ్స్ ఉన్నాయి, గ్రూప్ బై ఉంది. ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నీ మనము అప్కమింగ్ వీడియోలో చూద్దాము. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల మనకి ఏమవుతుందంటే రా డేటాని మనము క్లీనప్ అంటే శుభ్రంగా మనము షేప్ చేసుకోవచ్చు, అనాలిసిస్కి రెడీ చేయొచ్చు మనము. సో ఇలా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మనం పవర్ బిఐలో డేటా ప్రిపరేషన్ అనేది చాలా ఈజీ అవుతుందండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇంకా మిగిలిన ట్రాన్స్ఫర్మేషన్స్, ఇంకా కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ అప్కమింగ్ వీడియోస్లో మనం ఇలా చేస్తూనే ఉంటాం. ఏ ట్రాన్స్ఫర్మేషన్స్ ఎక్కడెక్కడ పర్ఫామ్ చేసామనేది కూడా నేను మెన్షన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.